అంటే రాముడు కూడా మాంసాహారి అని చెప్పి పెద్ద పెద్ద ప్రవచనకారులు కూడా మాట్లాడటం, దాని ద్వారా దుమారం రేగడం అనేది జరిగింది. దీన్ని ఎలా చూస్తారండి? రాముడు ఏం తిన్నాడు అడవిలో అవన్నీ రామాయణంలో చెప్పబడింది. మనం ఏదైనా మాట్లాడాలంటే అథెంటిక్గా మాట్లాడాలి. వాల్మీకి రామాయణం అథెంటికేషన్, అది మనం మాట్లాడాలి. రాముడు అక్కడ దొరికే వనవాసము అంటే కందమూలాలతో జీవించడం. కందమూలాలు అంటే ఏంటండి? భూమి లోపల దొరికేవి ఫలాలు, కందమూలములు, భూమి లోపలవి ప్లస్ ఫలాలు. లక్ష్మణుడు తెచ్చిచ్చేవాడు. రాముడు ఏదో ఒక దుంపని పిండి చేసి వాళ్ళ నాన్నగారికి పిండ ప్రదానం చేశాడు. బియ్యాలు, ఆ బియ్య పిండిలో అవన్నీ అక్కడ దొరకవు కాబట్టి ఇది రామాయణంలో మెన్షన్ చేశారు. పోనీ వాళ్ళు అనుకున్నట్టు ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, రాముడు మాంసాహారం తిన్నాడు, మేము తింటాం. మరి రాముడు బ్రిడ్జి కట్టి నువ్వు కట్టు. రాముడు మాంసాహారం తిన్నాడు, నువ్వు నమ్మేవుగా. మరి రాముడు బ్రిడ్జి కట్టి నమ్మవా? అది నమ్మం. నీకు కావాల్సిన ఒకటి తీసుకుంటావు ఏంటి? KFCలో ఆర్డర్ ఇచ్చేయడానికి. కాబట్టి ఇది కాదు. తినలేదు అని అంటారు, తినలేదు రాముడు అని. రామాయణం మాట్లాడారు. రామాయణం ఏం చెప్తాను, మీరు చెప్పండి. రామాయణం ఏం చెప్తాను? నేను విన్నదైతే రాముడు కందమూలాలతో జీవించాడు, తినలేదు. రైట్. అయితే ఇందాక అడిగినటువంటి ప్రశ్న, అసలు చరిత్ర కాదు ఇది, ఓన్లీ అభూత కల్పన రామాయణం, కానీ ఈ ఇతిహాసాలు ఏవైనా కూడా అనటాన్ని ఎలా చూడండి. చరిత్ర ఏంటి? నువ్వు చెప్పు. పేపర్ మీద ఉన్నది ఏదైతే డేట్ ఎప్పుడు జరిగింది అని మెన్షన్ చేయండి, డేట్ ఎప్పుడు జరిగిందో అని అడుగుతూ ఉంటారు. మన కార్బన్ డేటా ఓకేనా నీకు? డేట్ కార్బన్ డేటా ఓకేనా? అది ఇంకా హైలీ గ్రేట్ ఎవిడెన్స్ కదా, అది ఓకే కదా. రామాయణం విషయమే కాదు, చాలా విషయాలకి ఎవిడెన్సు మన శిల్పాలు, మన దేవాలయాలు. ఇండోనేషియాలో ఇండో ఏంటి? ఇండియాకి సంబంధించింది. జకర్తా వాళ్ళ క్యాపిటల్ నేమ్. జకర్తా అంటే ఏంటి? జయకర్త. జయ అనే పదం ఎక్కడిది? జయ అంటే మహాభారతం పేరు జయ, తెలుసా మీకు? జయ అంటే మహాభారతం పేరు. వ్యాసుడు రాసిన 18 పురాణాలు కూడా జయ అంటారు, మహాభారతాన్ని జయ అంటారు. జయకర్త ఇండోనేషియా. మళ్ళీ దాని పేరేంటిది? అక్కడ ఒక ద్వీపం ఉందండి, ఆ ద్వీపం పేరు నాకు రావడం లేదు, మళ్ళీ గుర్తొస్తుంది. మన మాననీయ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి, ఆయన చెప్పారు. ఏం చెప్పారు? ఎవరైనా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు రామలీలా ఉత్సవం చేస్తున్నారు, మీరు ముస్లిమ్స్ కదా, మీరెందుకు సెలబ్రేట్ చేస్తున్నారు? రామ్ ఉత్సవం ఏంటి? 42 రోజులు రామలీల ఏమిటి? మీ పాప పేరు సీత ఏంటి? మనే పూచా. ఆయన వీడియోస్ ఉన్నాయి. నేను ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, రాముడు మా సాంస్కృతిక వారసత్వం, మా పూర్వజుడు. రాముడు మా పూర్వజుడు. ఇస్లాం తర్వాత కాలంలో మేము అడాప్ట్ చేసుకున్నాం. రాముడు మావాడు, అందుకే మా ఇంట్లో సీత ఉంటుంది, మా ఇంట్లో గీత ఉంటుంది. కానీ మన దేశంలోనే ఈ సెక్యులర్ కుక్కల మెదల్లో రోత ఉంటుంది. మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా, నేను భగవద్గీత ఇస్తే చాలామంది మొరుగుతూ ఉంటారు, మొరగాలి, నిన్న మొన్న చూసా, మొరగాపోతే వాళ్ళకు కూడా కూడి దొరకదు కదా, రోటీ బి చాయేనా అని చెబుతూ, ఎందుకంటే మంచి గిఫ్ట్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. భగవద్గీతలో అంతా చెప్పాక 1863లో బాబు అర్జున, నేను చెప్పాలని చెప్పాను, నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చేసాను, నీకు ఏం పిక్చర్ వస్తే ఆ పిక్చర్ బట్టి ఫాలో అవ్వని చెప్పారు. యథేచ్ఛసి తదాకురు. మీకు నెంబర్ చెప్పాను, శ్లోకం చెప్తాను. యథేచ్ఛసి తదాకురు విమర్శైతదశేషేణ అని మొదలుపెట్టి యథేచ్ఛసి తదాకురు. బాబు ఎలా చేయాలనుకుంటే అలా చేయి, ఆలోచించి నిర్ణయం తీసుకో, నా లెక్చర్ ఇచ్చాను అని చెప్పాడు. ఇలాంటిది మీరు ఖురాన్లో బైబిల్లో చూడరు. అది నీకు స్వతంత్రం లేదు. ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తాను, అలాంటి స్టేట్మెంట్ ఎవరైనా ఇవ్వగలిగితే నాతో డిబేట్కి రావచ్చు.
ఎవరైనా తనకు నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు, దైవాన్ని ఏ పేరుతో అయినా కొలవచ్చు, పిలవచ్చు, తలవచ్చు. అసలు దేవుని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, అది వాడి యొక్క వ్యక్తిగత ఇచ్ఛ అనేది భగవద్గీతలో ఉంది. కృష్ణుడు మెడ మీద కత్తెట్టి ఇంత లెక్చర్ ఇచ్చాను, నేను చెప్పింది చేయలేదనుకో నీ పిల్లల మాంసం నీతో తినిపించదను అని యెహోవాలాగా నిర్గమకాండం అని ఉంది బైబిల్లో. అందులో చెప్పాడు అతను, నా సొంతం ఏం లేదు, కాబట్టి బైబిల్లో నిర్గమకాండం కొట్టండి. మీ పిల్లల మాంసం మీతో తినిపించదను, పురుష స్పర్శ ఎరిగిన ప్రతి స్త్రీని మీ కొరకై అట్టి పెట్టుకోండి. ఇప్పుడు నేనున్నానమ్మా యాజ్ ఏ హిందూ, మీరు మనం ముగ్గురం ఇక్కడ ఉన్నా మనం చెప్పచ్చు, నేను నమ్మిన శివుణ్ణి, నేను నమ్మిన కృష్ణుణ్ణి, నేను నమ్మిన రాముణ్ణి, నేను నమ్మిన అమ్మవారిని, ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు. నిన్నే గొర్రె పేరు క్రీస్తురాజు అని విజయవాడ నుంచి చేశాడు. సార్ మేము కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే హిందువులు అయిపోతాం సార్ అన్నాడు. నేను రిప్లై ఇచ్చాను, ఇప్పుడు అన్నీ వెతికి మీ బోల్డ్ అంతా చాటింగ్, అది చాట భారతం అని చాటింగ్ ఉంది. నేను అతనితో చెప్పా, వద్దు నాన్న నువ్వు గొర్రెలాగే ఉండు, నిన్ను రమ్మనెవడన్నాడే, నిన్ను రమ్మనెవడన్నాడు, నువ్వు రావట్లే, నువ్వు గొర్రెలాగే బతుకు, మేము అలా అడగట్లేదు నిన్ను, ఓ మాట చెప్పు. ఏంటి ఆ మాట అంటే, ఇదే ఇప్పుడు చెప్పిందే, నేను నమ్మిన దైవాన్ని నువ్వు నమ్మకపోయినా పర్లేదు, నీతిగా జీవించు. ఈ మాట ముస్లిమ్స్ క్రైస్తవులు చెప్పేస్తే మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. అందరూ రాముని నమ్మక్కర్లేదు. నేను అతనితో చెప్పా, క్రీస్తుతో ఏమని చెప్పా అంటే, మా కాన్సెప్ట్ అది కాదు, నువ్వు హిందూ అయిపో, లేకపోతే నువ్వు అదైపో ఇదైపో, అది ఇస్లాం ప్రకారంగా ప్రపంచంలో అందరూ ముస్లిమ్సే ఉండాలి, అది ఖురాన్. కావాలంటే ఏ ముస్లిం ఉన్నా అడగండి. దారుల్ హరాబ్, దారుల్ ఇస్లాం. మీకు ఇందాక అసదుద్దీన్ ఓవైసీ గురించి చెప్తూ ఉన్నప్పుడు అతను చెప్తున్నాడు, అయ్యో అక్కడ మన మసీదు ఉండేది, అది లేదు అని చెప్పి. ఎంత నీతిమాలిన మాటలండి. ఈ దేశంలో మన పూర్వీకులు కొన్ని వందల వేల దేవాలయాలు కూలగొట్టి మసీదు కింద మార్చారు. మనం ఇప్పుడు బయ్యాలం కాబట్టి మనమే స్వతంత్రంగా ఆ గుళ్ళు వాళ్ళకి ఇచ్చేద్దాం, అది కదా బయ్యా లక్షణం కదా. తైమూర్ అనేవాడు దొంగ, 1,00,000 మందిని ఒక్కరోజు నరికినోడు, వాడి పేరు ఎవరు పెట్టుకున్నారు అనుకుంటున్నావు? లవ్ జిహాద్కు గురైన కరీనా కపూర్ కొడుకు. వాడి పేరేంటి? తైమూర్ కాదు, మొగుడు పేరు సైఫ్ అలీ ఖాన్, రావణాసురుడు, రావణుడు కదా. విషయం ఏంటంటే, మనకి చరిత్ర తెలియకపోవడం వలన దొంగల్ని అక్బర్ ది గ్రేట్ అంటాం, టిప్పు ది గ్రేట్ అంట. టిప్పు వాళ్ళ నాన్న పేరేంటి? టిప్పు వాళ్ళ నాన్న ఈ తిరుపతి పక్కనే శ్రీనివాస మంగాపురం, అక్కడ తిమ్మప్ప దేవాలయం కూల్చింది అతనే. ఇప్పటికీ ఆ శకలాలు అలాగే ఉన్నాయి. మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అక్కడ పెద్ద ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టించింది. మన దేవాలయాలు కూల్చేసి అక్కడ మసీదులు కట్టేసి మనకు బయ్యాలు ఎలా అవుతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? పోనీ ఎక్కడెక్కడో వద్దు, రాజమండ్రి వెళ్ళు అమ్మ, రాజమండ్రిలో వేణుగోపాల స్వామి గుడి నేను లోపలికి వెళ్ళా, బయట నుంచి లోపలికి నేను వెళ్ళి ఓ 25 ఏళ్ల క్రితం అక్కడ రేహాలు తెచ్చుకున్నా. రేహాల్ అంటే బుక్ స్టాండ్, అది గుడి. అది మీరు ఎక్కడైనా మసీద్ మీద కట్టిన గుడి చూపించండి. మాకు ఉన్న గుళ్ళే మెయింటైన్ చేయాలని చేస్తున్నాం, మసీద్ మీద గుళ్ళు మాకెందుకు కదా. రాముడికి అయోధ్యకి సంబంధం ఉంది, విత్ రెఫరెన్స్ ఫ్రమ్ రామాయణ్, ప్రూవెన్ బై ఏ బ్లైండ్ సెయింట్ కాల్ రాంభద్ర స్వామి. ఎలా ప్రూవ్ చేశారు సార్ ఆయన? రామాయణం ప్రకారం ఒక్క సింపుల్, అంటే అంతా చెప్పలేను. ఆయన అడిగారు కోర్టులో, ఎలా, ఇదే మీ క్వశ్చనే. అడిగితే అయోధ్యలో సరయూ నదికి ఇంత దూరంలో రాముల వారి ఇల్లు ఉంది, దశరథుడి ప్యాలెస్, మీరు చెక్ చేసుకోండి, కొలుచుకోండి అని చెప్పారు. కొలిచారు. పోనీ ఇవన్నీ పక్కన పెడదాం, ఇప్పుడు ఈరోజు 2024 జనవరి 10వ తారీఖు కూడా, జనవరి 11వ తారీఖు కూడా ఎక్కడన్నా తవ్వండి, ఏ భూమి పూజకో. మొన్న తమిళనాడులో తవ్వుతుంటే ఇంత వెంకటేశ్వర దొరికాడు. ఈ దేశంలో ఇస్లాం సంబంధించిన గుర్తులు ఎక్కడా దొరకవు, క్రైస్తవానికి సంబంధించిన గుర్తులు ఎక్కడా దొరకవు. ఎందుకంటే ఇవి రెండు మన దేశాన్ని ఆక్రమించడానికో లేదా దోచుకోవడానికో వచ్చినటువంటివి తప్ప, దిస్ బోత్ రిలిజియన్స్ నాట్ రిలేటెడ్ టు ఇండియా.
ఆన్ దిస్ కాంటెక్స్ట్ ఒకసారి కేశవ పరాశరన్ గారికి కూడా అభినందనలు అమ్మో తెలియజేయండి. దండం పెట్టాలి. మనం సాష్టాంగం చెయ్యాలి. 92 ఏళ్ల వృద్ధుడు ఆయన వాదించినప్పుడు యాజ్ ఏ లాయర్, సార్ కూర్చోండి సార్ పెద్దవారంటే, నా రాముడి విషయంలో నేను కూర్చుని ఎలా మాట్లాడతా, నుంచునే వాదించేవారా? మరి చెప్పేది ఏమిటి? పెద్దవాడు జడ్జి కూడా వయసులో చిన్నవాళ్ళు, సార్ మీరు పెద్దవారు కూర్చుని మాట్లాడుతుంటే, ఇది రాముడి విషయం, నా రాముడి విషయం, నేను కూర్చుని ఎలా మాట్లాడతాను? అలాంటి మహానుభావులు పుట్టిన నేల మీద పుట్టి నేను ఎందుకు ఎంత ఫైర్ అయిపోతున్నాను అంటే, ఇప్పుడు సారీ నా జేబులో లేవు, నేను కార్డ్స్ ఇస్తుంటాను ఎవరికైనా. కార్డు మీద విశ్వనాథ సత్యనారాయణ గారు ఉంటారు, లేదా టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉంటారు, లేదా ఆదిభట్ల నారాయణ దాస్ గారు ఉంటారు, లేదా పొట్టి శ్రీరాములు గారు ఉంటారు, ఓ త్యాగరాజ స్వామి వారు ఉంటారు, లేదా ఒక అన్నమయ్య ఉంటారు. వీళ్ళు కదా మనకు ఆదర్శం. ఓ డొక్కా సీతమ్మ గారు ఉంటారు, ఒక అబ్దుల్ కలాం గారు కూడా ఆదర్శమే. నేను ఇందాకే చెప్పాను కదా, వీ వాంట్ అబ్దుల్ కలాం, నాట్ అబ్దుల్ సలీం. కరెక్ట్ సార్. ఇంకొక ప్రశ్న, జాతకాలను మీరు నమ్ముతారా, నమ్మచ్చా? జ్యోతిష్యం నిజం, జ్యోతిష్యం నిజం, జ్యోతిష్య శాస్త్రం నిజం, అది ఒప్పుకుంటాం. కానీ అది ఎవరు చెప్తున్నారు, వాళ్ళకి అథెంటికేషన్ ఉందా, అది మనం చూసుకోవాలి. చెప్పే అస్ట్రాలజర్కి అథెంటికేషన్ ఎలా చూసుకోవాలి? వాళ్ళ నీతి, వాళ్ళ నిజాయితీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి. మా నాన్నగారు మాకు రాయించారు జాతకాలు, జరిగినాయి. జ్యోతిష్యం మూఢనమ్మకం అని అభివర్ణించే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళు మూఢులు అంతే, జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు. ఇప్పుడు ఎవరు నేను పోనీ, ఇప్పుడు జ్యోతిష్యం మీకు ఎలా చెప్పను, 7th సెన్స్ సినిమా చూసారా? చూసాను. దాంట్లో మురుగన్ ఎప్పుడో 15 ఏళ్ల క్రితం చెప్పించాడు. మీరు ఎక్కడో పెద్ద పెద్ద మిషన్లు పెట్టి చెప్పే విషయాల్ని అరుగు మీద బట్టేసుకుని కూర్చుని చెప్పారా మా వాళ్ళు. అప్పుడు వస్తుంది గ్రహణం, చెప్పారా లేదా? చెవిలో పెన్నో పెన్సిలో పెట్టుకుని చెప్పారు కదా. ఆ గ్రహణానికి భూమి అడ్డొస్తోంది తప్ప దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ టైంలో తినటాలు, ఆ టైంలో తిరగటాలు, ఇవన్నీ యాజ్ యూజువల్గా చేసేసుకోవచ్చు. అసలు గ్రహణానికి భయపడ్డం ఏంటి అని అంటూ ఉంటారు. గ్రహణానికి భయపడుతున్నామా, శాస్త్రీయతని మనం గౌరవిస్తూ వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని ఫాలో చేస్తున్నామా, ఏం చేస్తామా? పసుపు ఒక యాంటీబయాటిక్, ఒక పంట, పసుపు ఒక పంట, దాంట్లో దేవుడు ఏంటమ్మా? మట్టి, దాంట్లో దేవుడు ఏంటమ్మా? నీళ్లు, దాంట్లో దేవుడు ఏంటమ్మా? కొబ్బరికాయ, ఒక అమ్మవారి ప్రతిమ, దానికి ఒక జాకెట్ గుడ్డ చుట్టేసి, ఓ చీర చుట్టేసి నువ్వు వ్రతం చేసి దేవుడేంటి అనే అడ్డగాడిదలు చెప్తున్నా. మేము నీళ్ళల్లో అమ్మని చూస్తాం, నేలలో అమ్మని చూస్తాం, ఆకాశంలో సూర్యనారాయణని చూస్తాం. లోకమంతా దైవీ సంపద. ఆ దృష్టిని బట్టి సృష్టి కదా, దానివల్ల గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి చెప్పులు వేసుకుని గుళ్ళో కొద్ది ఎక్కడికి వస్తే ఒక ర్యాపిడ్ ఫైర్ ఉంది, ఫైర్ బ్రాండ్ కి ఒక ర్యాపిడ్ ఫైర్. అమ్మ ఇది ఒక్కటి కంక్లూడ్ చేస్తా. మా గురువు గారు చెప్పారు, ఒక అబ్బాయి కకూన్లో ఉన్న సీతాకోక చిలుక, ట్రైన్ టు కమ్ అవుట్, బ్యాఫ్లింగ్. వీడు అయ్యో అని అన్నెసరీ కంపేషన్ చూపించి కత్తిరి తెచ్చి కట్ చేశాడు. అది ఇలా ఎగిరింది. హే ఐ డిడ్ వెరీ గుడ్ జాబ్ అని అనుకున్నాడు. అలా ఒక్క ఎగిరి తప్పుని కింద పడిపోయింది. బికాజ్ కోర్స్ పూర్తి అవ్వలేదు కాబట్టి ఫోర్స్ రాదు, సోర్స్ లేదు, కింద పడి అలా కొట్టుకుంటుంది. వాళ్ళ నాన్న వచ్చాడు, వీడు డాడీ అది ఎగరడం లేదు డాడీ, నేను మంచి పని చేశాను కదా అన్నాడు. మరి నువ్వు కైండ్ అనుకుని చేసింది బ్లైండ్ పనిరా, దాని జీవితాంతం డిసేబుల్ చేసేసావురా నువ్వు. అది అందులో ఉండుంటే, ఏది మా గురువుగారు 25 ఏళ్ల క్రితం ఇంగ్లీష్లో చెప్తుంటే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. అది అందులో ఉండుంటే, కకూన్లో అందులో లిక్విడ్ ఉంటుంది, భగవంతుడు ఏర్పాటు చేశాడు, ప్రకృతి డిజైన్ చేసింది. అది ఇలా కొట్టుకుని ఆ లిక్విడ్ దాని రెక్కలకు పట్టుకుని దాని నర్వ్ సిస్టమ్ అంతా బలం అయ్యి ఆ బలంతో అది తెంపుకుని బయటకు వచ్చి జీవిస్తుంది. నువ్వు ముందే కట్ చేసావు, సిజేరియన్ ఆపరేషన్ చేసావు, దాన్ని బతుకు బస్టాండ్ చేసావు.
కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ కైండ్ యువర్ బిహేవియర్ బ్లైండ్. కాబట్టి ఎవరికి హామ్ చేస్తున్నావు? నీకే. ఇప్పుడు రాత్రి 2ంటికి నువ్వు KFCలో ఆర్డర్ ఇచ్చి తినేసిన, జొమాటోలో టమాటో బాత్ తినేసిన, అరిగించుకోవాల్సింది నువ్వే. రాత్రిపూట పండు తినడానికి ఆలోచిస్తాను నేను. ఎందుకంటే సన్న వెళ్ళిపోయాక ఇంకా బన్నే తినకూడదు, ఇంకా ఫన్ చేయకూడదు. ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, అందుకే నీ మీద ప్రేమ నీకే లేకపోతే ఎవడేం చేస్తాడు? ఏమంటే ఇప్పుడు మనం కొన్ని పళ్ళు తింటుంటాం, ఈ సీతాఫలాలు లాంటివి. అవి మొగ్గకుండానే మెత్తగా ఉంటాయి, ఓపెన్ చేస్తే రుచి పచ్చి ఉండదు. ఎందుకని? వాటిని అదేదో కార్బన్ ఏదో పెట్టి చేసేస్తున్నారు. అలా అసహజంగా పండింది తినడం వలన మన జీవితాలు కూడా అసహజంగా ఉంటాయి. పేషెన్సీ లేకపోతే ఏది పండదు, జీవితమైనా కాయైనా. నేర్చుకోవాలి. ప్లీజ్ సార్, మీరు ఒక ఫైర్ బ్రాండ్, మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. పట్టపట్ట. ఓన్లీ చూజ్ ఓన్లీ వన్. ఓకే, రామ ఆర్ కృష్ణ? రాముడు గాని కృష్ణుడు గాని? బోత్ ఆర్ సేమ్. చూజ్ ఓన్లీ వన్. అలా కాదమ్మా, నామాలే చెప్తున్నాను నేను, నామాలే అడుగుతున్నాను. రామనామా కృష్ణ? రోజు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. దిస్ ఈజ్ అవర్ బేస్. సరే, దే ఆర్ బోత్ సేమ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఏకం సత్ విప్ర, మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనమే అది కదమ్మా. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడారు? సరదాగేనమ్మా, సరదాగే. ఈ చూజు ఇది అంటే మీరు సరదాగా అడిగినా ఇందులో ఎంత చరిత్రను మీరు బయటికి లాగారు తెలుసా మీరు? యూ డిడ్ వెరీ గుడ్ జాబ్. చూజ్ ఓన్లీ అవర్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ 2 letters. ఆ దుర్మార్గం వల్ల కదమ్మా పాకిస్తాన్ పుట్టింది, ఆ క్రూర మాస్తత్వం వల్ల కదమ్మా బంగ్లాదేశ్ పుట్టింది. చూజ్ ఓన్లీ అండ వల్ల కదమ్మా ఇంత ప్రపంచం నాశనం అయిపోయి కోట్ల మంది చచ్చిపోయారు. జపం చేయడం, జ్ఞానాన్ని పంచడం. జపం చేయడం. తులసి, గోవు. ఏమిటో శుభలగ్నం సినిమాలో అన్నట్టు అనాలి నేను ఇప్పుడు. ఏమిటో. భగవంతుడి మీద భారం వేయడం, ఫైట్ చేయడం. 2 కలిపి చేయాల్సిన పనులు మీరు విరగొట్టి చెప్తున్నారు. భారం వేసి ఫైట్ చేస్తున్నాం, ఇప్పుడు చేసేదేంటి? బ్రహ్మచారి ఆశ్రమం, సన్యాసాశ్రమం. అందులోంచి ఇందులోకి వచ్చేయాలి. కృష్ణ యాజ్ వారియర్, కృష్ణ యాజ్ లవర్. కృష్ణ యాజ్ ఎ లవర్. మోక్షం పొందటం, కృష్ణ సేవకుడిగా ఉండటం. అసలు కృష్ణ సేవకుడిగా ఉంటే అవన్నీ వచ్చేస్తాయి. 1 ఉన్నాయి, 2 ఉన్నాయి. భాగవతం, భగవద్గీత. భగవద్గీత చదివిన తర్వాత భాగవతంలోకి వెళ్ళడమే. ఓకే, గురుసేవ, కృష్ణ సేవ. గురుసేవ. సీతమ్మ, రాధమ్మ. బోత్ ఆర్ సేమ్. నీ ఫస్ట్ క్వశ్చన్ ఇది ఒకటే. దట్స్ ఆల్ సార్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ చాలా సార్. సంతోషం. చాలా సంతోషం మీ వాల్యుబుల్ టైం ని ఇచ్చినందుకు. ఎందుకంటే నేను మీకు టైం ఇవ్వడానికి కారణం చెప్పి నేను వెళ్తాను. లాస్ట్ టైము ఆది పురుషు సోది పురుషు మీ దాంట్లోనే వచ్చింది. చాలా లక్షల మంది చూశారు. మనం నిజం చెప్పకపోతే మన సమాజానికి ద్రోహం చేసింది. అందుకని మీరు అడిగారు, మీకు భయం లేదా, ఈ ధైర్యం ఏంటి, బోల్డ్నెస్ ఎలా పెంచుకోవాలి. నన్ను మీరు అడిగిన ప్రశ్న ఈవిడ ఇలా అడిగిందని ఎంతమందికో చెప్పాను నేను. బోల్డ్ చోట్ల చెప్పాను, చాలా చోట్ల చెప్పాను. ఆన్సర్ ఏం చెప్పానో అప్పుడు చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. ఆశలు లేనివాడు, ఆశయం ఉన్నవాడు నిజం చెప్తాడు. నాకు ఆశలు లేవు, ఆస్తులు లేవు, ఆశ్రమాలు కూడా లేవు. ఆశయం ఒక్కటే ఉంది. ఏమిటి ఆశయం? సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. దుర్మార్గులు చూసారా, లాస్ట్లో బ్రాహ్మణులు ఒక్కలే బాగుండాలంటున్నారు అనే లపుట్స్కి మరి ఆన్సర్ నేను కాదు, మన పుష్పగిరి పీఠాధిపతి వారితో కాశీలో ఆ లోపల గుడి లోపల కారిడార్లో జరిగిన కార్తీక మాస కార్యక్రమంలో, స్వామి మీరు ఇలా చెప్తే ఓన్లీ బ్రాహ్మలే అని అంటున్నారని అంటారు అని ఆయనతో ఆన్సర్ చెప్పించా. అది లైవ్లో వచ్చింది, ఇప్పుడు నేను చెప్తున్నా. ఓకే, బ్రాహ్మణ హూ ఈజ్ ఎ డేర్ టు స్పీక్ ట్రూత్. ఇక్కడ మనం భగవంతుని ఏం వేడుతున్నామంటే, ఆ నిజం చెప్పేటువంటి వాళ్ళు
తిరిగేటువంటి పరిస్థితిని కల్పించు. బ్రాహ్మణ సంతు నిర్భయ. మీ క్వశ్చన్ అంతా నిర్భయ గురించే కదా. మీకు భయం లేదు, మీకు భయం లేదు. ఎవరో వచ్చి కొట్టేసాడంటే వాడి దగ్గర టాపిక్ లేదని కదా. బుర్ర వాడకుండా చెయ్యి వాడుతుందంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు బండ గుర్తు చెప్తానమ్మా. మరి చంపేస్తే కదమ్మా, మన చేతిలో ఉన్నాయి చావుపుట్టుకులు కదమ్మా. ఇప్పుడు కోట్ల మంది హిందువుల్ని చంపిన లత్కోర్ మతాలనే కదా నేను ఇంత ఫైట్ చేసేది. అన్ని మతాలు సమానం అనేవాడు ఇంచుడే. అబ్బే మా నాన్న అక్కడే మంచాడు. మీ నాన్న లత్కోరు. ఎందుకది? ఆ మతం మాకొద్దు, ఆ మతమే వద్దు. అందుకే నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం, సెక్యులరిజం భారతదేశానికి ప్రమాదం. ఎవరైనా డిబేట్కి రావచ్చు, నీతి కలిగిన వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ.